కృష్ణవేణి గారితో మాట్లాడదాం. జనసేన నేత కృష్ణవేణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆఫ్టర్నూన్ అండి. మీకు అమ్మా న్యూస్ వీక్షకులకి, అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దల చౌదరి గారికి, మోహన్ రెడ్డి గారికి కూడా నమస్కారం అండి. కృష్ణవేణి గారు, ఏంటి పిఠాపురం జూన్ 4వ తారీఖున దద్దరిల్లుతుందా, లేదంటే వంగ గీత గారు గెలిచే అవకాశం కనబడుతుంది అంటారా? ఏం కనబడుతుంది? పిఠాపురం 4వ తారీఖున మోత మోగించిపోతున్నామండి. ఖచ్చితంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఇది ఆల్రెడీ ఆయన నామినేషన్ వేసిన రోజే తెలుసండి ప్రజలందరికీ కూడా. అంటే అంతకు ముందు 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల గెలుస్తారని అనుకున్నారు. మరి ఈసారి ఒక దగ్గరే పోటీ చేస్తున్నారు కదా, అంత ఈజీ కాదని కూడా కొంత టాక్ ఉందంటారు కదా, దాని గురించి ఏమంటారు? సాక్షాత్ మాజీ సీఎం గారు అబ్బాయి అయినటువంటి ఆయన భార్య అయినటువంటి విజయమ్మ గారే వైజాగ్ లో ఓడిపోయారండి. అంటే రాజకీయంలో గెలిపోవటం. విజయమ్మ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే స్టేజ్ లో ఉన్నారంటారా? అంటే పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, విజయమ్మ గారు అధ్యక్షులుగా కాదు కదా. అధ్యక్షురాలు కాకపోయినా మాజీ సీఎం గారి భార్య, అలాగే సింపతి ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆమె కొడుకే కదండి జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడే కదా. అలాంటి వ్యక్తి అక్కడ ఓడిపోయారు విజయం గారు. గెలిపోవటంలు అనేవి సహజం మనుషులకి అనేవి. కానీ వాళ్ళైతే మాత్రం అఖండ మెజారిటీతోనండి, దానికి ఎక్కడ డోకా లేదు. అలాగే మా అభ్యర్థులు, అలాగే కూటమి కూడా ఘన విజయం సాధించిపోతుందండి. అందుకే ఈ గాలి పార్టీ వాళ్ళు గాలి మాట మాట్లాడుతున్నారు. ఎక్కడ కూటమి ఫ్యాన్ ఉంది కదా అని గాలి పార్టీ అంటే, మరి కప్పున్న వాళ్ళు ఏమంటారు? సింక్ లో ఉందన్నారు మిమ్మల్ని ఆల్రెడీ. మా పార్టీ ఎప్పుడు మంచి సింక్ లో ఉందండి. సింక్ లో ఉండడం కాదు, అంటే సింక్ అంటే వాళ్ళ పార్టీ డస్ట్బిన్ లో ఉంది కాబట్టి తుప్పట్టు పోయినటువంటి ఫ్యాన్ ఏం చేస్తామో ఆటోమేటిక్ గా మనం వేసేస్తాం కదండి, పాత సామాన్లోకి వేసేసినట్టు వేసేస్తాం. అలాగే ఇవాళ వైసీపీ పార్టీని కూడా ప్రజలు అలాగే చేశారు. మీరు ఒక్కసారి కూడా గెలవలేదు ఇంతవరకు, ప్రభుత్వంలో ఎప్పుడూ లేకుండానే ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. నిజంగా మీ ప్రభుత్వం స్థాపిస్తే మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? మాది ఎప్పుడు ప్రజాగళం అండి. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిది ప్రజావాకై ప్రజాగళమై మాట్లాడారు ఎప్పుడు కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా అంత రివర్స్ టెండరింగ్, ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఇవాళ ప్రజలు కూడా రివర్స్ అయ్యారు వైసీపీ గవర్నమెంట్ మీద. అందుకే మా కూటమి ఘన విజయం సాధించిపోతుంది. కాబట్టి ఆల్రెడీ ఈ అంబటి రాంబాబు, రోజారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఈ బోర్డులింగాలు వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు ఆల్రెడీ. ఎన్నికల కమిషన్ మీద బురద వేస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాక్షాత్ సీఎం గారే ఎన్నికల కమిషన్ మీద బురద వేస్తూ ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే వీళ్ళ ఓటమి ఖాయం. ఖచ్చితంగా కార్యకర్తలు కాపాడుకునేటువంటి ఒక విజన్ లోనే వీళ్ళు ఇంకా మభ్య పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది తప్ప, మా కూటమి అయితే మాత్రం ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉందండి. డేట్ చెప్పలేదు మీరు, వాళ్ళు డేట్ చెప్పారు కదా మరి. అదే డేటు 4వ తారీఖున రిజల్ట్. వాళ్ళంటే గాలి మాటలు కాబట్టి ముందు బోర్డులు తయారు చేసేసుకుంటారు. ఎలాగైనా వాళ్ళ అధికారంలోకి వచ్చేస్తారు. మీరు సోషల్ మీడియాలో చూసారో లేదో కృష్ణవేణి గారు, మీరు సోషల్ మీడియాలో చూసారో లేదో, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పెద్ద పెద్ద నెంబర్ ప్లేట్లు కూడా రాపించుకున్న పరిస్థితి. అంటే మీరు రాపించుకోవచ్చు, వాళ్ళు మాత్రం చేసుకోకూడదు అంటారు. ఎవరి అభిమానం వాళ్ళది అంటారు కదా, కాదంటారా? ఎవరు అభిమానం వాళ్ళదేనండి. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఆల్రెడీ అక్కడ గెలుపు క్లియర్ గా కనపడుతుంది. అట్టర్ ఫ్లాప్ అయినటువంటి వైసీపీ పరిపాలన దగ్గర నుంచి ఇవాళ పోటీ వరకు కూడా అట్టర్ ఫ్లాప్ అయినటువంటి వైసీపీని మళ్ళీ దాన్ని పోయేటువంటి శనిని తీసుకొచ్చి నెత్తిమే ఎవరు పెట్టుకుంటారండి? ప్రజలు అసలు పెట్టుకోరు. ఓకే.